నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. నీ తల నరికేస్తాం, ఖబర్దార్ జగన్ అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? తరగతి నరికినప్పుడు చూద్దాం, ముసలోడికి దసరా పండుగ, ఇలాంటి సామెతలన్నీ కలిపిపెట్టి అవసరమా? ఎందుకు సార్ మీ స్థాయి? ఒకసారి రామారావు గారు తెలుగుదేశం నుంచి కంటిన్యూస్గా గెలుచుకొచ్చి ఈ రోజుకి కూడా మినిస్టర్ పదవి దిక్కులేదు. ప్రతిరోజు ఉనికిని చాటుకుంటాం అంటే ఇది ఏంటిది? రెండోది, అసలు మీ స్థాయికి ఒక సహచరుడు ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా అసలు ఏం మాట్లాడాడో ముందు వెనక చూసుకుని మాడతారా, లేకపోతే ఈ బోగోని తపేల ఛానల్ ఇచ్చిన దైద్రగూడ్ స్క్రిప్ట్లు కూడా మీ స్థాయికి అవే చదువుకుంటూ కాలక్షేపాలు చేస్తారా? ఏమైనా అర్థం ఉందా సార్? ఎవరో చిన్నపిల్లలు ఏదో మాడారంటే అర్థం ఉంది. మీరు అనుభవజ్ఞుడై ఉండి అన్నీ తెలిసి ఉండి ఈ దైద్రగూడ్ ఛానల్ పంపించిన దిక్కుమాల స్క్రిప్ట్ చదువుతారంటే చాలా బాధాకరంగా ఉంది. పైపించి అది కూడా ఉనికించి ఆడుకోవడానికి మీ స్థాయికి తల నరికేస్తారా? గట్టిగా నిలబడగలరా సార్? చెవులో గట్టిగా అరిస్తే బీపీ ఏ లెవెల్కి వెళ్తుందో మీరే ఊహించుకోలేరు. అంటే జగన్ అన్న వ్యాఖ్యల్ని టీడీపీ వేరేలాగా అర్థం చేసుకుంది అనుకోవచ్చా? అది ఏమన్నాడు విన్నారు ఎవడన్నా? 2 గంటల 8 నిమిషాలు ఎంత ప్రెస్ మీట్ పెడితే నీలాంటి ఉత్సాహం ఆపుకోలేని జర్నలిస్ట్ ఉంటారు, ఈ తపేల బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాంటి బ్యాచ్ ఎవడో అడిగాడు ఆ ప్రశ్నకి. ఆ ప్లక్కడ్ ఏంటి సార్? అదేంటి ఏటా ప్లక్కడ్? అదేంటి సినిమా డైలాగా? ఏ సినిమా? పుష్ప అన్నీ ఆయనే తిరిగి అడిగి ఏ సినిమా డైలాగ్ చెప్తే కూడా చంపేస్తారా, ఉరిశిక్షలు వేసేస్తారా అన్న కాంటెస్ట్లో మాట్లాడితే అది ఆయన అన్నాడా? ఎవడైనా జెండాలతో వాళ్ళ పార్టీ జెండాలు రెపరెపలు ఆడాలనుకుంటారు, కానీ ఏకంగా ముఖ్యమంత్రి పయ్యవల కేశవ్ గారు అండ్ ఉనికి కోసం అర్రులు చాచే బుచ్చయ్య చౌదరి కూడా బయటకు వచ్చి మాట్లాడేస్తుంటే ఏడు చెప్పాలా? అవసరమా మీ అందరికైనా? అది కంటెస్ట్లో 191,000 కోట్ల అప్పులు కార్పొరేషన్ల తిరిగి ఎత్తేయడానికి ప్లాన్ ఉంటే కౌంటర్ ఇస్తారేమో పయ్యవల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా అనుకున్నా. అప్పుడు మీరు చూడండి, బ్రెవరేజ్ కార్పొరేషన్లో 20,000 కోట్లు అన్నారు, కానీ 4,000 + 4,000 తీసుకున్నారు సార్, మిగిలిన తీసుకోలేదు. అలాగే మేము కూడా సార్ రాష్ట్రాన్ని ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి మేము ఇలాగే అప్పులు చేయబోతున్నాం సార్ అలాంటి కౌంటర్లు ఏవో చెప్తారు అనుకున్నా. అచ్చే ఏ వంకలేనమ్మ డొంకటకేడిసిందని ఇటు తిప్పి అడి తిప్పి ఆ సినిమా డైలాగు దాని ఆవశ్యకత. సెన్సార్ బోర్డు ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఒకటి, 2 ఒకేలాగా పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ వాతావరణ శాఖలాగా. అలాంటి పట్టుకుని ఊరికే ఆ సెన్సార్ని అడగండి ఫస్ట్, ఆ డైలాగ్ ఎందుకు ఉంచారో ఏటి ఇచ్చామని. అలా తీసుకెళ్ళాక జాతీయ పురస్కారం కూడా ఇచ్చారు ఆ సినిమాకి. ఇది మళ్ళీ అచ్చని పచ్చపోసుకోవాలి పవన్ కళ్యాణ్ బయటకు ఏటి సినిమా డైలాగులు అక్కడ సినిమాతో వదిలే మరి ఏంటి ఎమ్మెల్యేలు అందరినీ గొంతు పిసికి చంపేస్తాం, చెప్పులతో కొట్టేస్తాం. ఓ మై సన్ అని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. ఓకే, ఏకంగా మీ సమక్షంలోనే కూర్చోపెట్టుకొని రెడ్లని మదనపల్లిలో మీ వాడు తల నరికేస్తాడు. మీ మన తిరుపతిలో ఒక ఇన్ఛార్జ్ ఏకంగా నరికేమంటండి ఏకంగా మన గెలుపు కోసం. ఇవన్నీ మీరైతే వీళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో మేనాలి. దానితో మీ తపేల ఛానల్లో అరసెడ్డి జర్నలిస్టులను కూర్చోపెట్టి వాళ్ళతో మాకు చెప్తుంటే అయ్యయ్యయ్యయ్యా ఇవి వినాలి మేము. ఓకే, కానీ ఒక్కటి, నలుగురితో నారాయణ అనుకుంటే నారాయణ గారు ఆల్రెడీ మీ క్యాబినెట్లో ఉన్నారు సార్. క్యాబినెట్లో లేని మీ బుచ్చయ్య చౌదరి గారు దయించి మీ స్థాయికి మీకున్న వయసుకి మాలాంటి వాళ్ళకి గదమాయించి చెప్పలే. ఆయన ఏమన్నాడరా, మీరు ఏం అర్థం అవుతున్నారా? ఓ సినిమా డైలాగ్ని ఆడవడో నీలాంటి జర్నలిస్ట్ అడిగితే ఆవేశం ఆపుకోలేక చెప్తున్నాడు, ఆయన అన్నాడా అని తిరిగి గట్టిగా గదమాయించి చెప్తే అట్లీస్ట్ వాళ్ళు లాగుతారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మీ దగ్గర మురళీమోహన్ ఉంటాడు కదా, 151 సినిమాలు నటించాడు, అన్నింటిలోనూ అనుమానం ఒకటి రోలే. అలా మీరు కూడా అలాగే అనుమానంతోనే వాళ్ళు అనిసారు నేను అనపోతే ఎలాగా, వాళ్ళు అనిసారు నేను అనపోతే ఎలాగాని. ఏంటి సార్ ఏమన్నా వక్తృత్వం పోటీలా? ఓకే, అయితే నారాయణ చైతన్య కోచింగ్ సెంటర్లో చూడండి 2 ఎక్కం 10 సార్లు కంటస్థ పెట్టినట్టు అందరూ ఒకటే పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతారా? ఈ పడదానికి ఎప్పుడో అనుకునే వాళ్ళు అలా పొచ్చలంపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహానుభావులు పెద్దవాళ్ళు అందరూ ఉంటే అది రాజకీయాలకి చంద్రరాశ్వర గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటే అరే రాజకీయాలకి ఇవన్నీ తీసుకొచ్చారని. అలా చరిత్రలో బుచ్చయ్య చౌదరి గారి పేరు చెప్పుకుంటూ జీవితాంతం త్యాగధనుడిలాగా ఆ మట్టి మన్ను మచాను అనుకుని తిరిగారు తప్ప ఎప్పుడు మంత్రి పదవి ఆలరించలేదు. చంద్రబాబు గారు అంటే మాసెడ్డ భయం పడిపోయే వ్యక్తి. రామారావు గారి పార్టీలో గెలిచి లక్ష్మీపార్వతి గారు రామారావు గారికి అన్న తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత జరిగినవన్నీ మాకు తెలుసు. ఎవరెవరు పీకలు పెట్టేశారో, ఎవరెవరు పీకలు పెట్టేస్తుంటే మా లాల్జన్ భాష గారు వచ్చి ఎలా ఇడిపించారో అని మాకు తెలుసు సార్. మళ్ళీ కొత్తగా ఏటి తెలియనట్టు అబ్బాబ్బాబ్బా మీరు కూడా పీకల బిసికి చంపేస్తారు, కొట్టేస్తారు, పొడి చేస్తారంటే ఎప్పుడో మా నాన్నమ్మ చెప్పిన ఇంకో సామెత జ్ఞాపకం అవుతుంది. 6 నెలలు సామె చేసి మూలలో ముసలమ్మని పొడిచాడని ఒక సామెత ఉంటుంది. అలాగా ముసలైన వెళ్ళి ఈ ఇళ్ళని వాళ్ళని పొడి చేస్తారంటే శవస్ సార్ మీకు కూడా ఈ వయసులో కూడా అంత ఉంది.
జుత్తుకు రంగేసుకుని ఇంకా కలకల్లాడుతూ ఉన్నారు. ఈ కంటిన్యూషన్లో గ్యారంటీగా మినిస్ట్రీ పదవి వస్తే, అది కూడా హోంశాఖలది వస్తే మా సైడ్ సంతోషంగా ఉంటుంది. అంతకన్నా ఇంకెళ్ళలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని పోటీ చేయని గుమ్మనూరు జయరాం ఏదైతే ముందు పెట్టమని తర్వాత నిలబడరో తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడున్న నిమ్మగడ్డ లాంటి మెరేజ్ లాంటి ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు, వాళ్ళతో ఏటి కాదు. కానీ మీ పని మీరు చేయండి, పెట్టండి ఫస్ట్. నిజంగా పెట్టి ఉద్దేశం ఉంటే సరే, మొన్న చూడండి ఆ జడ్పీ చైర్మన్ని, మున్సిపల్ చైర్మన్ని, కార్పొరేషన్ని గబగబ మీ దగ్గరికి మార్చేసుకొని గెలిపించుకొని అలా అంత అరవడ పడరు సార్. ఎలక్షన్లు సంవత్సరంలో వచ్చేదానికి మన సత్తా ఏంటో 164 స్థానాలు ఉన్న వాళ్ళు తేల్చుకుంది ఈసారి రమ్మని అంటారు. కానీ అలా చేయకుండా ఇలాంటివి అన్నప్పుడు మాకు ఎప్పుడో తెలిసిపోయింది, క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, అలాంటివి ఏటి జరగవని. అంటే ఆపలేరు అంటారా వైసీపీ వాళ్ళని ఎవరు పోటీ చేయకుండా? ఎందుకంటే ఎలక్షన్ పెడితే తెలుస్తుంది కదా, పోటీ చేస్తారో చేయరో అలాంటివన్నీ. మీరు పెట్టకుండా ముందు నుంచి చెప్పమంటే ఇది ఏమన్నా ఇదే. పెట్టినప్పుడు మాట్లాడదాం. ఎలక్షన్ పెట్టినప్పుడు నిలబడ్డారా, అలా లాస్ట్ టైం తెలుగుదేశంలో బాయ్కాట్ చేశారా, ఆ కంపారిజన్స్ అని అప్పుడు మాట్లాడదాం. ఆ పెద్ద ఆయన ఒక్కడే కదా మీ చేసి తొడగొట్టి నామినేషన్ ఇచ్చి లాక్కుంటారో చంపుతారని తిరగబడ్డాడు పెద్ద ఆయన. అది కూడా చూసాం కదా. తెలుగుదేశం అధినేత గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు మనం ఈ ఎలక్షన్ బాయ్కాట్ చేద్దామని. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా బాయ్కాట్ చేస్తే అప్పుడు చర్చించాలి. అంతేకాని ఏట్లే వాళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అని మొదటి నుంచి సోమలింగం కథలు చెప్పుకొని తిరగాలంటే వర్తన అవద్దు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.